సార్ ఒకటే అండి. ఇప్పుడు కూటమిలో అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పారు బయటకు వచ్చి జనసేన మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి. జనసేన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. ఓకే, మేము ఇంటర్నల్ గా ఏమైనా తప్పులు జరిగితే ఎక్కడైనా తప్పులు జరిగినా కూడా మా స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా తప్పు చేస్తే మేము ఇంటర్నల్ గా పార్టీకి రిపోర్ట్ ఇస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా కూడా తప్పు చేస్తే ఒప్పుకునేది లేదు. నెక్స్ట్ మళ్ళీ టికెట్ కావాలంటే చిత్తశుద్ధితో పనిచేయండి. ఇప్పుడు జనసేన పార్టీ అన్ని మెట్లు వెనక్కి తగ్గి అన్ని అడుగులు వెనక్కి తగ్గి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి మేము కూటమిలో భాగస్వామ్యం అయ్యామంటే దానికి కారణం రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈ వైసీపీ యొక్క దాష్టీకమైన పరిపాలన నుంచి విముక్తి కలిగించాలంటే తప్పనిసరిగా మనం అసెంబ్లీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏకీభవించి కష్టపడ్డాం పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం, ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మా సాయి శక్తిలో కష్టపడ్డాం. కానీ ఈ రోజు దాదాపు చాలా నియోజకవర్గాల్లో అంటే ఉన్న విషయం ఇది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్ పాత్ర వహించడానికి కూటమిలో లేదు జనసేన పార్టీ. జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ హోల్డ్ తో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మంచి చేయడం కోసం తెలుగుదేశం పార్టీతో అలాగే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దీన్ని ముగ్గురు మిత్రులు కూడా కలిపి ఒక సమాలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తే చక్కగా బాగుంటుంది. వైసీపీకి అయితే ఎలాగో అవకాశం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఇలా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల, ఇలా ఓపెన్ గా డిస్కషన్స్ చేసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పొరపక్షాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానానికి చెప్పి నేను ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు సార్, ఏదో పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వచ్చారని చెప్పని బాబు గారు చెప్తున్నారు. సరే, ఓకే, రాష్ట్ర ప్రయోజనాల కోసం 10 స్టెప్పులు కాదు కదా, 20 స్టెప్పులు వెనక్కి తగ్గడం అనేటువంటిది మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అరాచకాలని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెట్టినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తున్నారు? ఎన్ని మానభంగాలు, ఎన్ని మర్డర్లు, ఎన్ని దాష్టీకాలు, ఎన్ని దౌర్భాగ్యాలు, ఎన్ని నీచమైనటువంటి ప్రక్రియలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా. మీరు కూటమిలో ఉన్నప్పుడు ప్రశ్నించకూడదు అనేటువంటిది రూల్ లేదు కదా. తెలుగుదేశం ఆధ్వర్యంలో జరగడం ఏంటి? అదే నాకైతే మాత్రం తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్నది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మొన్న క్యాబినెట్ మీటింగ్కి కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోకపోవడానికి కూడా కారణాలు కూడా చాలా ఉండొచ్చు దాంట్లో. ఎందుకంటే క్యాబినెట్లో జరిగేటువంటి అవకతవకల్ని, అన్యాయాన్ని నేనెందుకు విక్టిమ్ కావాలా, నేనెందుకు దానికి ప్రత్యక్ష సాక్షి కావాలనేటువంటి ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారు. ఇటువంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఆయన వచ్చింది ప్రశ్నించడానికి. ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు మీరు వెనక్కి తగ్గిన దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఒరిగింది ఏంటి అంటున్నా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఎలక్షన్కి ముందర ఒకటి చెప్పుకొచ్చారు, అంటే సుగాలి ప్రీతి విషయంలో, చిన్న సుగాలి ప్రీతి విషయంలో నేను రాగానే ఫస్ట్ సంతకం పెడతాను, చాలా దారుణాలు జరిగాయి, ఆ దారుణాలకి నేను